ఇంజెక్షన్ గురించి చూద్దాం. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్యూఎల్ లాంగ్వేజ్ అనమాట. ఇది డేటాబేస్లో యూజ్ చేస్తారు. ఇది డేటాబేస్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఇది డేటాబేస్ కంప్యూటర్ లాంగ్వేజ్ దానికోసం డిజైన్ చేసింది అనమాట. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏదైతే డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఆర్డీబీఎంఎస్ డిబిఎంఎస్ మీరు ఉంటారు. మన డేటా స్టోర్ చేయడానికి ఆ డేటాబేస్ యూజ్ చేస్తారు. సో ఆ డేటాబేస్ ఉన్న డేటాను మేనేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఎస్క్యూఎల్ క్యూరీస్ వాడి దాన్ని మేనేజ్ చేస్తున్నాం అనమాట, డేటాబేస్ ఉన్న డేటాని. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఏంటంటే ఒక కోడ్ని ఇంజెక్ట్ చేస్తాం. కోడ్ ఇంజెక్షన్ టెక్నిక్ అనమాట ఇది. దానివల్ల ఎయిటీ సెక్యూరిటీ వెలబిలిటీస్ ఉంటాయి. ఆ డేటాబేస్ సెక్యూరిటీ వెలబిలిటీస్ అన్ని మనం అటాకర్ అనేటువంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారు అకరింగ్ ద డేటాబేస్ లేయర్ ఆఫ్ అన్ అప్లికేషన్. సో అర్థమైందా? ఎయిటీ సెక్యూరిటీ వెలబిలిటీస్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లాయిట్ అవుతాయి బై దిస్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ ఆర్ ఆల్సో దీన్ని ఎస్క్యూఎల్ ఇన్సర్షన్ అటాక్స్ కూడా అనొచ్చు. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ని ఎస్క్యూఎల్ ఇన్సర్షన్ అటాక్స్ కూడా అనొచ్చు. అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ ఎస్క్యూఎల్ సర్వర్స్ ఉంటాయి, ప్రతి డేటాబేస్ సర్వర్ ఉంటుంది అన్నమాట. కామన్ డేటాబేస్ సర్వర్ ఉంటుంది. ఏవైతే యూజర్స్ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కంటే ఒక డేటాబేస్ సర్వర్ ఉంటుంది. సో ఆ సర్వర్స్ని టార్గెట్ చేస్తారు ఫస్ట్ అటాకర్. అది మెనీ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి సర్వర్స్ అన్నీ. ఎందుకు సర్వర్స్ యూజ్ చేస్తాయి అంటే మన కాన్ఫిడెన్షియల్, మన యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నెంబరు అంటే బ్యాంక్స్. సో ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి సర్వర్ యూజ్ చేస్తాయి మన సెన్సిటివ్ డేటాని స్టోర్ చేయడానికి. సో ఫస్ట్ ఆ సర్వర్ని మీరు టార్గెట్ చేస్తారు అటాకర్ అన్నట్టు. మన దీని అబ్జెక్టివ్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్కి ఏది ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుందో డేటాబేస్లో దాన్ని యాక్సెస్ చేయడానికి వాడి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే యాక్సెస్ చేసినాక ఇప్పుడు పాస్వర్డ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి అవన్నీ చేసినాకో మెయిల్ కానీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ అన్ని తీసేసుకున్నాక వాడు నచ్చిన క్రిమినల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ జరిగేటప్పుడు ఏం చేస్తాడంటే మెసేజ్ కోడ్ అనేది మెసేజ్ కోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాడనమాట ఇంటూ ఏ వెబ్ ఫ్రమ్ ఏ ఫీల్ ఆర్ ఏ వెబ్సైట్ కోడ్. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఇన్స్పెక్ట్ అని కొడితే రైట్ సైడ్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పైట్ అని కొట్టాను. రైట్ సైడ్ అంటే HTML కోడ్, CSS కోడ్ అంటే HTML కోడ్ అంటే చూపిస్తాను నీకు. సో ఆ విధంగా వాడు మిస్లేష్ కోడ్ని ఎస్క్యూఎల్ని ఇంజెక్షన్ అనేది చేస్తాడు అనమాట. ఎగ్జాంపుల్ when a user logs into with యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యాక్చువల్లీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే నువ్వు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టినాకనే ఆ క్యూరీ అనేది డేటాబేస్కి పంపి వీడు యాజ్ ఎ వ్యాలిడ్ యూజర్ అయినా ఆ యూజర్ నేమ్ మన దగ్గర ఉన్న సర్వర్ ఉండగానే ఆ వ్యాలిడ్ యూజర్ పాస్వర్డ్ ఉండగానే వాడికి లాగిన్ చేస్తుంది. సో అలా జరుగుతుంది అన్నమాట ఎస్క్యూఎల్ క్యూరీ. సో when SQL injection it is possible for an attacker to send crafted user. సో ఎట్లా రన్ అయితే చెప్పినా కదా, SQL క్యూరీ అనేది పోతుంది సర్వర్కి. ఎవరైనా యూజర్ నేమ్ కొట్టి పాస్వర్డ్ కొట్టినా వాడు వ్యాలిడ్ అయితే పంపిస్తాడు. సో ఈడేం చేస్తాడు అటాకర్ అంటే ఒక క్రాఫ్టెడ్ మెయిల్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫీల్ చేసేసి వీళ్ళు పంపిస్తాడు అనమాట. అలా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని జరుగుతుంది. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ అసలు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ అటాకర్ ఏం చేస్తాడంటే ఒక వెబ్ పేజ్ని చూస్తాడు. ఆ వెబ్ పేజ్ ఎలా ఉండదంటే డేటాని వీడు ఎస్క్యూఎల్ ఇంజెక్ట్ చేసే విధంగా ఉండేటట్టు ఆ వెబ్ పేజ్ని పెట్టి దట్ ఈస్ ఇప్పుడు ప్రతి వెబ్ పేజ్ లాగిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, లాగిన్ పేజ్కి వెళ్తాడు. లాగిన్ పేజ్ కానీ సెర్చ్ పేజ్ కానీ ఫీడ్బ్యాక్ పేజ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అటాకర్ ఆల్సో లుక్ ఫర్ ద వెబ్ పేజెస్ దట్ డిస్ప్లే ద HTML కమాండ్స్ సచ్ as పోస్ట్ గెట్ బై చెకింగ్ ద సైట్ సోర్స్ కోడ్. సో అర్థమైంది కదా, ఫస్ట్ వాడు వెబ్సైట్కి వెళ్తాడు, లాగిన్ పేజ్ కానీ సెర్చ్ పేజ్ కానీ ఫీడ్బ్యాక్ పేజ్, అట్లనే ఆ వెబ్ పేజ్కి సోర్స్ కోడ్ ఉండలేదు చూస్తారు. రైట్ సైడ్ కొట్టి ఇన్స్పైట్ అడిగితే రైట్ సైడ్ అంటే HTML కోడ్ అంతా వస్తుంది. సో అది ఉండలేదు చెక్ చేసుకుంటారు. చెక్ చేసిన తర్వాత టు చెక్ ద సోర్స్ కోడ్ బై ఆఫ్ ఎన్ వెబ్సైట్, సోర్స్ కోడ్ అనేది చెక్ చేయడానికి వెబ్సైట్కి నువ్వు రైట్ క్లిక్ కొట్టాలి. రైట్ క్లిక్ కొట్టి వ్యూ సోర్స్ అని కొడితే సోర్స్ కోడ్ అంటే డిస్ప్లే అవుతుంది రైట్ సైడ్. నోట్ప్యాడ్ ద అటాకర్ చెక్స్ ద సోర్స్ కోడ్ ఆఫ్ ద HTML. ఆ HTML కోడ్ని చూసి లుక్ ఫర్ ద ఫ్రామ్ ఈ ట్యాగ్ కోసం వెతుకుతాడు. ఫ్రామ్ ట్యాగ్ వెతుకుతాడు ఆ HTML కోడ్. వెతికిన తర్వాత ఏదైతే ఉంటుందో ఫ్రామ్ ట్యాగ్ ఈ ట్యాగ్ నుంచి ఈ ట్యాగ్ మిడిల్ ఉన్న అన్నిటినీ అవన్నీ పొటెన్షియల్ పారామీటర్స్ అన్నమాట. అవి అన్నీ యూస్ఫుల్ వల్నరబిలిటీస్కి. సో ఫామ్ ట్యాగ్ నుంచి ఈ ఫామ్ ట్యాగ్ మిడిల్లో ఉన్నాయి అన్నీ
పొటెన్షియల్ చాలా యూస్ఫుల్ వనరబిలిటీస్కి. సో దీన్ని వాడుకుంటాడు, దీన్ని ఇంజెక్షన్ చేస్తారు అక్కడ. సో అక్కడ ఏది చెప్పిన ఫామ్ ట్యాగ్ నుంచి ఇంకా మిడిల్లో ఉన్న ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్ ట్యాగ్ మిడిల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వనరబిలిటీస్కి చాలా యూస్ఫుల్. సో దాంట్లో ఏ అటాకర్ ఏం చేస్తే ఇన్పుట్ సింగిల్ కోడ్ అండర్ టెక్స్ట్ బాక్స్ ప్రొవైడెడ్ ఆన్ ద వెబ్ పేజ్ అండ్ యాక్సెప్ట్ ద యూజర్. సో దాన్ని అట్లా కొంచెం చేసేసి వాడు ఎంటర్ చేస్తాడు. దిస్ చెక్కర్ వెదర్ ఇట్స్ ఎర్రర్ మెసేజ్ సచ్ యాస్ ఒకవేళ వస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. వీడు ఎర్రర్ కొట్టాక అక్కడ రైట్ సైడ్ వెబ్ సోర్స్ కోడ్లో ఎర్రర్ వస్తుంది. దాన్ని వీడు మేనేజ్ చేస్తారు అన్నమాట. ద వెబ్సైట్ ఫౌండ్ టు బి సస్పిషియస్ టు ఎన్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్. అట్లా ద అటాకర్ యూజెస్ ఏం చేస్తాడు, ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజెస్ లైక్ సెలెక్ట్ కమాండ్, స్టేట్మెంట్ కమాండ్ టు రిట్రీవ్ డేటాని రిట్రీవ్ చేయడానికి డేటాబేస్ నుంచి, లేకపోతే ఇన్సర్ట్ స్టేట్మెంట్ చూస్తారు ఇంకొక అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే. అట్లా వాడు ఆ డేటాబేస్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే లేపిస్తాడు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియబుల్ ఫీల్డ్ టెక్స్ట్ దట్ అటాకర్ యూజెస్ ఆన్ ఎ వెబ్ పేజ్ టు టెక్స్ట్ ఫర్ ఏ ఎస్క్యూఎల్. కొన్ని వాళ్ళు ఇట్లా ఉంటాయి, బ్లాష్ ఆర్ ఇట్లా లాగిన్ బ్లాష్ ఆర్ పాస్వర్డ్ బ్లాష్ ఆర్ HTTP. ఇవి కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట. వేరియబుల్ టెక్స్ట్ వాడు యూజ్ చేస్తాడు అటాకర్ వెబ్ పేజ్లో ఆన్ వెబ్ పేజ్ టు టెక్స్ట్ ఫర్ ఎస్క్యూఎల్. సో ఎలా ప్రివెంట్ కావచ్చు మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ నుంచి. మరి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ అక్కడ బ్యూటీ ఆఫ్ ప్యూర్ వెబ్సైట్ అడ్మినిస్ట్రేషన్. ఆ వెబ్సైట్ అనేది సెక్యూర్గా చేయకపోతే వాడు కోడింగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగా ఎప్పుడప్పుడు చెక్ చేయకపోతే అప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్కి అది అవుతుంది. సో ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నుంచి ప్రివెంట్ కావచ్చు. ఫస్ట్ది ఇన్పుట్ వ్యాలిడేషన్. ఏదైతే సింగిల్ కోట్ ఉంటుందో దాన్ని డబుల్ కోట్ అని రిప్లేస్ చేయాలి ఆ కోట్లో. ఇంకా శానిటైజ్ ద ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో నీడ్స్ టు బి చెక్డ్, మంచిగా చెక్ చేయాలి. క్లీన్ ఇట్ ఆఫ్టర్ ఎనీ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్ టు కుడ్ బి పాసిబుల్ ద యూజర్ ఇన్స్టలేషన్. సో ఏది ఈ యూజర్ లాగిన్ అవుతుందో అది కరెక్ట్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ సీక్వెన్స్ ఇప్పుడు ఇట్లా ఉన్నాం అనుకో, సెలెక్ట్ ఇన్సర్ట్ ఇవన్నీ ఆ ఎస్క్యూఎల్ ఎట్లా ఇచ్చినాక ఎస్క్యూఎల్ అటాకర్ చేస్తున్నాను అనమాట. దాని అర్థం అటాకర్ ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళు లాగిన్ అవుతున్నారని అర్థం చేసుకోవాలి. న్యూమరిక్ వాల్యూ షుడ్ బి చెక్డ్ వైల్ యాక్సెప్టింగ్ క్యూరీ స్ట్రింగ్ వాల్యూ. సో అటు సైడ్ ఎవరైతే సర్వర్ సైడ్ ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ముందు చెక్ చేసుకోవాలి. ఇంకా ఫంక్షన్ ఈస్ న్యూమరిక్ ఆర్ యాక్టివ్ సర్వర్ పేజ్ షుడ్ బి యూజ్డ్ టు చెక్ ద న్యూమరిక్ వాల్యూస్. ఇలా ఈ ఫంక్షన్ యూజ్ చేసి న్యూమరిక్ వాల్యూస్ చెక్ చేయాలి. కీప్ ఆల్ టెక్స్ట్ బాక్సెస్ అండ్ ఫామ్ ఫీల్డ్స్ షార్ట్ యాజ్ పాసిబుల్ టు లిమిట్ ద లెంత్ ఆఫ్ ద యూజర్ ఇన్పుట్. సో యూజర్ ఇన్పుట్ పెద్ద ఉన్నామనుకో వాడు ఎక్కువ ఇవన్నీ చెప్పినా కదా ఇవన్నీ ఇన్సర్ట్ చేసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని చేయొచ్చు. సో ఎంత చిన్న ఉంటే అంత మనం అటాక్ నుంచి కాపాడవచ్చు మనం. సో మాడిఫై ఎర్రర్ రిపోర్ట్స్. ఎస్క్యూఎల్కి ఎర్రర్స్ షుడ్ నాట్ బి డిస్ప్లే టు అవుట్ సైడ్ యూజర్. ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి బయటకి చూపించండి సోర్స్ కోడ్లో. ఇంకా అదర్ ప్రివెన్షన్. ద డిఫాల్ట్ సిస్టమ్ అకౌంట్స్ ఫర్ SQL సర్వర్ 2000 షుడ్ నెవర్ బి యూజ్. అయితే SQL సర్వర్ 2000 ఉంటుందో అది యూజ్ చేయొద్దు. ఇంకా ఐసోలేట్ డేటాబేస్ సర్వర్ అయిన వెబ్ సర్వర్ని డేటాబేస్ సర్వర్ని ఒకరి దగ్గర పెట్టాలి, ఐసోలేట్ చేయాలి.